హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. నేను కొన్ని ఇత్తడి సామాన్లు తెప్పించుకున్నాను, అవి చూపిద్దామని మీకు వీడియో చేస్తున్నాను. ఇవి జస్ట్ ఫుల్ పెద్ద ప్యాకింగ్లో నుంచి అన్నీ బయటకు తీసాను. అలాగే ఒక్కొక్క దానికి ఉంది ఇలా సింగిల్ ప్యాకింగ్ వచ్చాయి. ఇవన్నీ కూడా పీసులు లెక్క వచ్చాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఫిట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఇది పెద్దది ఉంటుంది, దాని తర్వాత ఇది పెద్దది వస్తుంది. ఇవి పెట్టినప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం లూజ్గా పెట్టుకోవాలి, లేదంటే టైట్ అయిపోతే మళ్ళీ కష్టం అవుతుంది. నేను ఆల్రెడీ రాగానే ఫాస్ట్గా పెట్టడం వల్ల కొన్ని టైట్ అయిపోయినాయి, అది రాలేదు. తర్వాత మళ్ళీ మెకానిక్ హెల్ప్ తోటి ఓపెన్ చేయించాను. ఇది ఇలా 3 స్టెప్స్ దియాస్ అనమాట. ఫైనల్గా ఇలా కూడా పెట్టచ్చు. ఇది పైన పికాకో. అసలు మనకి పికాకో అన్న లోటస్లన్నా చాలా ఇష్టం కదా. ఇవి ఇలాగా చాలా బాగుంటుంది. అసలు మనం దీపాలు పెట్టకుండానే లైట్స్ లాగా చాలా మెరుస్తున్నాయి కదా. రెండు ఉంటే కనుక ఇలా రెండు ఇటుపక్క ఇలా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అసలు దీపాలు వెలిగించకుండా కూడా డెకర్ పర్పస్ కోసం లేదు, ఎక్కువ క్లీన్ చేయలేము అనుకుంటే పైన వెలిగించి కిందన ఫ్లవర్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది. చాలా బాగున్నాయి కదా, సాలిడ్గా ఉన్నాయి. కొంచెం ఇది మనకి కావాలి అనుకుంటే నేను వీటిని స్ప్లిట్ కూడా చేసుకోవచ్చు. మనం 2 దియాస్ కింద చేయొచ్చు, సింగిల్ దియా చేయొచ్చు, 3 దియాస్ చేయొచ్చు. ఎలా కావాలంటే అలాగా ఇలా సింగిల్గా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ లక్ష్మీదేవి ఐడియల్ పెట్టి ఇలా కూడా వాడుకోవచ్చు, లేదంటే వీటిని ఇలా 2 పెట్టేసి ఇక్కడేమో పికాకో అప్లై చేసుకోవచ్చు. అలా మనకి ఎలా కావాలంటే అలాగా. ముందే స్టార్టింగ్ టైట్గా పెట్టేయడం వల్లే కొంచెం రావట్లేదు. ఆయిల్ అప్లై చేసి పెడితే కొంచెం లూజ్గా ఉంటాయి. 2గా డివైడ్ చేసుకుని వాడుకోవచ్చు. ఇంకా కావాలంటే మిడిల్ తీసేసి 2 ఉంచవచ్చు, అలా కూడా చేయొచ్చు. నేను మొత్తం 4 తెప్పించాను. ఏదైనా గిఫ్ట్ పర్పస్కి ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా పనికొస్తాయి. ప్లస్ మనం కూడా ఎన్ని రకాలుగైనా వాడుకోవచ్చు. వీటిని మార్చి కూడా వాడుకోవడానికి బాగుంటుంది. ఇవి కాకినాడ నుంచి హ్యాండ్ స్టాక్ అనే దగ్గర నుంచి తెప్పించాను. నెక్స్ట్ ఈ దివాళీ కోసం అని చెప్పి ఈ దియాస్ తెప్పించాను. స్ట్రాంగ్గా ఉన్నాయి. 30 రూపీస్ ఈచ్ 30 రూపీస్. ఇవి కూడా బాగున్నాయి. నేను తెప్పించాను. నా దగ్గర ఆల్రెడీ బోల్డ్ ఉన్నాయి దియాస్, అసలు ఒక 50 పైనే ఉంటాయి ఇలాంటివి. అయినా కానీ ఇంకా కొత్తవి మనకు చూసేసరికి డిజైన్స్ అవి నచ్చుతుంటాయి కదా, ఇవి ఇలా తెప్పించాను. మట్టివి కూడా కొంటాము, కానీ అసలు ఇత్తడంటే నాకు చాలా ఇష్టం. అందులో మెయిన్ పూజ అనగానే మనకి గుర్తొచ్చి దియాసే కాబట్టి దియాస్లో బోల్డ్ రకాలు వచ్చిన మోడల్స్ అన్నీ కూడా నా బడ్జెట్ని బట్టి కొంటుంటాను కూడా. నాకు చాలా కలెక్షన్ అంటే చాలా ఇష్టం. అలా ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇవంటే పర్మనెంట్గా ఉంటాయి. మనం మిగతా ఐటమ్స్ ఏమైనా గిఫ్ట్ చేస్తాం అనుకోండి, అవి కొన్ని రోజులు యూస్ చేస్తారు, తర్వాత బ్రేక్ అయిపోతాయి. ఇవైతే కనుక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఈజీగా వాడుకోవచ్చు. బాగా పూజలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు ఇంకా మనల్ని ఫుల్గా మర్చిపోకుండా మనల్ని గుర్తుపెట్టుకుంటారు కదా. మీరు కూడా ఎవరికైనా ఇవ్వాలంటే కనుక ఇత్తడి ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి. ఇలాంటి మెయిన్ ఉర్లీస్ ఇలాంటి పూజ ఐటమ్స్ ఇస్తే వాళ్ళు ఎక్కువ దానికి లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది అన్నమాట, లాంగ్ టర్మ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పెద్ద దియాస్ ఈ 4 కలిపి నాకు 4800 ప్లస్ 2000 షిప్పింగ్ 5000 అయింది. ప్లస్ ఇవి 300 రూపీస్ అయ్యిందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.